మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం ఏమనగా సామెతలు 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 28వ వచనము చదువుకుందాం. ధనము నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే వచనాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. ఇక్కడ 2 మనుషుల జీవితాలను మనం చూడవచ్చు. ఒకటి ధనవంతుని సంపద జీవితం, రెండవదిగా నీతిమంతుని జీవితం. మనము దేనిపై ఆధారపడతామో అలాగే చివరికి కూడా ఫలితం అలాగే ఉంటుంది. మనం ఏ దారిలో వెళతామో చివరికి ఆ దారి ద్వారానే ఆఖరిగా చేరుకుంటాం. మనం గ్రహించుకోవాలి. మొదటిగా ధనవంతుని జీవితం ఎలాగ ఉంటుంది. ఉదాహరణగా మనము ఈ ఉపమానాన్ని మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21వ వచనంలో మనము చూడగలిగితే, ఒక ధనవంతుడు ఉండెను. విస్తారమైన పంట సమృద్ధిగా ఆయనకి వచ్చెను. ఆయనకు సమకూర్చుకోవటకు కూడా స్థలం లేదు. ఆయనను ఒక గోపురాన్ని కట్టించి దాని లోపల దాచుకుంటాడు. ఆ ధనవంతుడు ఇలాగా, నేను అనేక సంవత్సరములు జీవించవచ్చు, నాకు పంటలు ఉండాలి, ధనం ఉండాలి, వైడ్యూరాలు ఉండాలి, నాకని ఏమీ ఈ లోకంలో ఏది లేదు, నా దగ్గర ఉంది అనుకున్నాడు. ఆ ధనవంతుడు ఇలాగా తినుము త్రాగము సుఖించుదము అని ఉన్నాడు. దేవుడు ఇలాగా ధనవంతుడితో ఈ మాట, ఓ వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణం అడిగితే నీ ధనం ఎక్కడికి పోవును, అది ఎవరిదగును, నువ్వు ఆలోచించాలని దేవుడు మాట చెప్పారు. చూడండి, మనం ఈ లోకంలో జీవించినట్లుగా మనం ఏమి సమకూర్చుకున్నామో మనతో తోడు రాదు అనేది మనం గ్రహించుకోవాలి. ధనం అనేది తాత్కాలికమే, మనిషి జీవితానికి తాత్కాలికమే. కానీ ఆ ధనమే, ఆ ధనంతోనే జీవిస్తూ ఉంటే చివరికి మనం ఏమైపోతామనేది ఈ వచనం ద్వారా మనం గ్రహించుకోవాలి. ధనం మనం దగ్గర ఉంటే లేని వారికి సహాయం చేయాలి. ప్రేమ కలిగి విశ్వాసంతో అనాథులకు, బీదవారికి, లేని వారికి మనం సహాయం చేసేవారిగా మనం ఉండాలి. దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించును. ఆయన మనం ఎలాంటి వారిగా ఉన్నాము? ధనవంతుని ప్రేమిస్తున్నామా, లేక ఈ లోకంలో ఎలా జీవించాలని దేవుడు ఒక మాదిరికరంగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యంలో ఉన్నారు. మనం అట్టి కృప కలిగి ముందుకు సాగాలి. ధనవంతుడు వలె నశించిపోకూడదనేది ఈ వాక్యం యొక్క వివరణ. రెండవదిగా నీతిమంతుని జీవితం. నీతిమంతుని జీవితం అనేక కష్టాలు రావచ్చు. అబ్రహాము ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. దేవుడు చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళాను. దేవుడు వాగ్దానం ఇచ్చిన, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వలె నిన్ను గొప్ప చేసేదని ఆశీర్వదించనని చెప్పిన దేవుడు మనము చూడొచ్చు. ఈనాటికి కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు అనేక విధాలుగా అబ్రహాముని ఆశీర్వదించాను. అనేక ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఆయనను మనము ఓర్పు కలిగి జీవించాలి ఈ లోకంలో. చివరికి దేవుడు
అనేక మేళ్లను, ఆశీర్వాద కార్యాలను, అద్భుత కార్యాలను దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో కలుగజేస్తాడు. మొదటిగా ధనవంతుడి జీవితం ఏమైపోతుంది? ఆ సంపద పెట్టుకొని నువ్వు జీవించినట్లుగా అయితే చివరికి దేవుడు ఈ లోకంలో ఏమి తీసుకొని పోలేవు. మనము ఎలా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు చెప్పెను. ధనవంతుని జీవితం కొద్ది కాలమే, స్థిరము కాదు. నీతిమంతుని జీవితం దేవుని కొరకు మనము ఏర్పరిచిన ప్రజలు మనము. దేవుని కోసం నీతిమంతులుగా జీవించాలి. దేవుడు మీకు అనేక విధాలుగా ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు చేస్తారు. ప్రేమ, క్షమ, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. అట్టి కృపా దేవుడు మనము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.